మీరు చూడండి 35 నుంచి 50 years లోపల ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు చూడండి. ఒక్కరికన్నా ఉద్యోగం పెట్టించిన ఆయన 10 సంవత్సరాలు ఉన్నావు కదా, హరీష్ రావు నీ దగ్గర ఉన్నాడు కదా, కేసీఆర్ నీ దగ్గర ఉన్నాడు కదా, ఎవ్వరికి ఉద్యోగం పెట్టేలు. ఎందుకు? వీళ్ళు ఉద్యోగం చేస్తే నీ మాట వినరు, నీ చేయగొట్టినాడు ఒకటి వీడ. కాబట్టి నువ్వు వాళ్ళను వినియోగించుకొని నువ్వు ఆర్థికంగా బలపడ్డావు, కానీ ఎవరిని ఇక్కడ ఆర్థికంగా బలం చేకూర్చలేవు. ఒక విద్యా సంస్థను కూడా ఇక్కడ పెట్టలేము. ఇక్కడ ఎడ్యుకేషన్ అప్డేట్ వచ్చు సార్. ఇక్కడ కేవలం 2 గుళ్ళు కట్టి ఆ గుళ్ళ మీద రాజకీయం చేస్తున్నాం. ఇక్కడ గుడి కాదు, మాకు బడి కావాలి, బడి కావాలి. ఇక్కడ కాలనీ పేదలు కాలనీ పడ్డప్పుడు మార్గదర్శి స్కూల్ పెట్టిరు. ఒక నామినల్ ఫీజు మీద సార్, నేను అప్రిషియేట్ చేస్తా, ఒక నామినల్ ఫీజు మీద స్కూల్ పెడితే ఆ స్కూల్కు అపోజిట్ గా ఒక బిజినెస్ చేస్తున్నావు, బినామీ పేరుతో బిజినెస్ చేస్తున్నావు. నువ్వు స్కూల్ పెట్టినావు, 2-3 స్కూల్ పెట్టినావు, ఇక్కడ నీవే ఆ స్కూళ్ళు. ఇవన్నీ ప్రజలు గమనించాలి. మాకేం కాదు రాజకీయం. మీరు కొందరు అనుకుంటుండొచ్చు అతను కూడా రాజకీయం ఆయన వ్యతిరేకం కాబట్టి చెప్తున్నాను. కాదు, అతను ఆఫ్టర్ అతనికి మానవత్వం లేని మనిషి. ఇక్కడ ఎంతో మంది యువతను ఇవాళ ఎంతో మంది యువతను పనికి రాకుండా చేస్తున్నాం, ఎంతో మంది యువత బానిసలుగా మార్చినావు. నీకు అక్కడ ధర్నా చేసే హక్కు, నైతిక హక్కు లేనే లేదు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఫోటోలు వేసుకుంటే కూడా, ఫోటోలు ఎందుకు ఇస్తారండి? ప్రజలకు విజ్ చేస్తారు. ఏదైనా పండుగ ఉంటుంది విజ్ చేస్తారు, ఏదైనా ప్రభుత్వ పథకం ఉంటుంది దానికి విజ్ చేస్తారు. ఈ పథకం ఇక్కడ జరుగుతుంది, ప్రభుత్వం ఇచ్చే పథకాలను వినియోగించడానికి బొమ్మలు వేసుకునే వాళ్ళు అంటున్నావు. అరే వీళ్ళందరూ ఎవరు కూడా నీలాగా ప్రజలకు నష్టం చేసి రాలే, వాళ్ళ ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేస్తున్నారు. వీళ్ళందరినీ నువ్వు వెక్కిరించే ప్రయత్నం చేస్తున్నావు. ఈరోజు ఈ మీటింగ్ ద్వారా అక్కడ కూర్చున్న లోపల కూడా టోకన్లు తీసుకొని వచ్చిన సగం మంది ఉన్నారు సార్, కొంతమంది టోకన్లు తీసుకొని వచ్చిన ఉన్నారు. చాలా మంది చెప్పకపోవచ్చు, అందుకోవడం ఒకరికి భయపడరు. నిక్కార్సైన కాంగ్రెస్ కార్యకర్తగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కోసం మేము ఆ పార్టీలో చేద్దాం. మేము కూడా టీఆర్ఎస్ 2001లో టీఆర్ఎస్ వచ్చినప్పటికి కూడా కేవలం తెలంగాణ జాతీయ పార్టీల ద్వారా వస్తుందని మేము కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం. ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద కానీ ఇంకొకరి మీద కానీ ఒక మాట ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే రోజు